మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో నిన్నటి నుండి మనం రూతు గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. మీకు తెలిసినట్లుగా ఈ గ్రంథంపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు దైవ సందేశాలు అందిస్తున్నారు. ఈరోజు రూత్స్ నొబిలిటీ అండ్ బోయజ్ వాల్యూస్ ఆఫ్ హ్యుమానిటీ, రూతు ఔన్నత్యము, బోయజు మానవత్వపు విలువలు అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ముందుగా నేటి అంశాన్ని ఆవిష్కరించే భక్తి గీతం. నీ పాద సన్నిధికి
అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మన రూతు గ్రంథం ధారావాహికంగా వింటున్నాం. చిన్న గ్రంథము 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తుని గురించిన ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. మొదటి అధ్యాయంలో మనం ఉద్గతం విన్నాం. తర్వాత మొదటి అధ్యాయంలో ఎలమెలకు కుటుంబము, ఆ 3 మగవారు చనిపోవడం, కోడన్లతో తిరిగి మరి బెత్లెహేం వెళ్ళడం అనే నిర్ణయాన్ని, రూతు మాటను బట్టి మోయాబుకు వచ్చిన వాళ్ళు తిరిగి బెత్లెహేంకి వెళ్తారు. అది మొదటి అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ వాక్యం మీది, ఇది పరిశుద్ధమైనది, మీ నోటి ద్వారా వచ్చినదని విలువ ఇచ్చి దాన్ని విని గ్రహించి నీకు చేరువయ్యే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ధారావాహికంగా వచ్చి కొంచెం ముందు చెప్తాను. రూతు ఓర్పా 2 కోడలు నయోమికి. ఆమె చెప్పిన మాటకు ఒక ఆమె సమ్మతించి వెళ్ళిపోయింది. ఒక ఆమె నీతోనే ఉంటానన్నప్పుడు, అమ్మ నేను బెత్లెహేంకి వెళ్తున్నా, నాతో కూడా రమ్మంటే ఇద్దరు కలిసి బెత్లెహేం వెళ్ళారు. బెత్లెహేం వెళ్ళిన తర్వాత అంశం ఏంటి, తర్వాత కార్యక్రమం ఏంటి? మనమైతే అమ్మ ఇక్కడికి వచ్చాం, మన ఇద్దరం స్త్రీలమే, మన పోషణ అర్థం ఏంటి, మన పోషణ ఎలా? ఏదైనా పని చేసుకుంటేనే బ్రతుకుతాం కదండి. పెద్ద ఉద్యోగం కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కార్ మెకానిక్ కావచ్చు, ఎవరైనా పని చేసుకుంటూనే భుక్తి మనకు. నయోమి పెనిమిటి 2వ అధ్యాయం చెప్తున్నారు. నయోమి పెనిమిటి బంధువు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలెమెలకు వంశపు వాడై ఉండెను. అతడి పేరు బోయేజు. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను వాని వెనక పరిగె ఏరుకుందని నయోమితో చెప్పగా, కోడల ఆలోచన ఏంటిదంటే, అమ్మ మనం ఇద్దరం స్త్రీలేం కదా, మన పోషణ ఎట్లా, ఎవరి పొలానికి వెళ్ళాలి, మీకే తెలుసు కదా, పరిచయం ఉన్న మనుషులు ఉంటారు కదా, మీ ప్రాంతం కదా అని అడిగింది అత్తను. అంటే మీ మామగారికి చాలా సమీప బంధువు ఒక అతను ఉన్నాడమ్మా, అతని పేరు బోయేసు. ఆయన ఆస్తిపరుడు, ఆయనకు పొలం ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అనే ఒక ఆలోచన. అత్త కోడళ్ళ సంభాషణ ఇట్లా ఉన్నదంటే ప్రపంచంలో చాలా విలువగట్టాల్సిన ఒకటే ఘట్టం, ఎవరైనా ఉన్నారో లేదో తెలియదండి. అయితే కాబట్టి ఆమె పొలంలోకి వెళ్ళి ఏం చేసింది, పరిగె ఏరుకున్నదండి. ఎంత మంచి ఆలోచన. అయితే ఇక్కడ రూతు గురించి ఒక మంచి మాట చెప్పుకోవాలి మనం. ఇద్దరి కోడళ్ళకు ఒక ఛాలెంజ్ వచ్చింది. అత్తను ఇడిచిపెట్టి వెళ్ళడమా, మన జీవితాల్లో ఎలా నిర్ణయించుకోవాలి, ఏ మలుపుకు తిరగాలి, ఏ స్థాయిలో నిలబడాలని ఆలోచన వచ్చినప్పుడు ఆ ఛాలెంజ్లో నిలబడి ఎదుర్కొనగలిగిందా జ్ఞానం రూతుకుంది. కాబట్టి రూతు అత్తతోనే ఉంది. రూతు వంశావళి నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి. అది దేవుని ఎన్నిక, ఆయన సావరిన్ ప్లాన్. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, ఈ ఓర్పా వదిలిపెట్టిపోయింది. ఎవరిని వదిలింది? అత్తను వదిలిందా, అత్తగారి ఇంటి వదిలిందా? 2 మాత్రమే కాదండి, అత్తగారు కొలుస్తున్న సేవిస్తున్న దేవుణ్ణి, పరిశుద్ధ దేవుణ్ణి వదులుకున్నది. ఆమె లాస్ అయింది. ఎక్కడ? ఆమె దేవుణ్ణి అందుకుని మోయాబు మళ్ళీ వెళ్ళిపోయింది. ఆమె ఓర్ప అంటే పొడవు మెడలు కలిగింది అని అర్థం. తర్వాత జింక లేదా లేడీ అని అర్థం. పరిగెత్తే స్వభావం ఉన్నది. రూత మాట్లాడిన మాటలు చాలా చాలా జీవితాల్ని నిలబెట్టగలిగినమాట. ప్రాముఖ్యమైనది ఈ అధ్యాయంలో రూతు పోషణకై వెళ్ళినప్పుడు ఇక్కడ పరిగేరుకుంటుంది. ఇక్కడ పరిగేరిగే సందర్భంలో ఆమె ట్రీట్మెంట్ చూడండి. పోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమికి కూడా తిరిగి వచ్చిన మోయాబురాలని యవ్వనురాలు. ఆమె పరిచయం చేస్తుంటండి. ఏమని? ఈమె నయోమి కోడలు అని చెప్తున్నారనమాట. అసలు ఈయన బోయేజ్ యొక్క ఔన్నత్యం కూడా ఇక్కడ చూడొచ్చండి. 4వ వచనంలో బోయేజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండునుగా కానీ కోయి వారితో చెప్పాడు. రైతు కామందుడు పనివారితో గ్రీట్ చేస్తారా, పనివారు వాళ్ళని గ్రీట్ చేస్తారా? రైతు వచ్చేసి అంత బాగా నడుస్తుందా, పని బాగా జరుగుతుందా అని ఒకసారి పలకరిస్తాడు అంతే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, బోయేజు ఔన్నత్యం ఇక్కడ కనిపిస్తుంది, పలకరింపు. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండునుగా అంటే వారు ఏమంటుడు, యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఇది గ్రీటింగ్ అండి, చాలా మంచి గ్రీటింగ్. కాబట్టి గ్రీటింగ్ చేసుకునే పద్ధతి అనమాట. ఈ కోయి వారు యవనస్తురాల గురించి పరిచయం చేశారనమాట. ఆమె క్యారెక్టర్ ఏంటిదంటే, ఉదయం వచ్చి అంట 7వ వచనం చివరి భాగం, ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చూడని కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండని చెప్పారు. ఆమె చాలా కష్టపడే స్వభావం ఉంది. అయితే అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి, ఆయన అడ్రస్సింగ్ చూడండి. ఆయన ఒక రైతు, ఒక కామందుడు, ఒక యజమాని, ఆయన పెద్ద వ్యవసాయదారుడు. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట
నా పనికతల యొద్ద నిలకడగా ఉండు, నీకు ఒక సెక్యూరిటీ ఇస్తా, స్టేబుల్గా ఇక్కడ ఉండమని చెప్తున్నాడు. ఎందుకు? ఆయన చక్కగా చెప్తున్నాడు అనమాట. ఎంత మంచి మాట చెప్పాడంటే, ఆమె గురించి విన్నాడు. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండలెద్దకు పోయి పనివారి చేదిన నీళ్లు త్రాగమని చెప్పాడు. నీకు కావలసిన నీళ్లు ఉన్నాయని చెప్పాడు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశిన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయేజు, అయ్యా, నేను నా పేరు తెలియదు, ఊరు తెలియదు, నా క్యారెక్టర్ తెలియదు, నా మీద ఎంత కటాక్షం ఎందుకు? ఎవరైనా ఫేవర్ చూపిస్తే కూడా మనకు భయం అవుతుంది. అయితే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీ వెరగని జనమునొద్దకు వచ్చితివి. నీవు ఇక్కడ ఎంత మంచి మాట ఉందండి. అత్తకు చేసినదంతే నాకు తెలియబడెను, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనం దగ్గరకు వచ్చావు. అత్తగారింట్లో ఒక మంచి క్యారెక్టర్లో పెట్టుకుంటే ప్రపంచం అంతా తెలిసిపోతుందండి. అందరికీ తెలిసిపోతుంది చాలా మంచి కోడలని. మనం ఏమి చెప్పకపోయినా ఏం చేయకపోయినా వాళ్ళ క్యారెక్టర్ తెలుస్తూనే ఉంటుంది బయట. మనం అనుకుంటాం అయ్యే కోడల గురించి చెప్పొద్దు, బాగుండదు అనుకుంటాం, కానీ ఫస్ట్ వాళ్ళ పుట్టింటోళ్ళకి తెలుస్తుంది, తర్వాత ప్రక్కన వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంటుంది క్యారెక్టర్. ఎందుకంటే ప్రతి మూమెంట్ మన పక్కన ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు అన్నమాట. నువ్వు ఎంత మంచిదానివి, యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండుము. అయితే నీ దేవుని రెక్కల కింద నువ్వు ఉండని చెప్తున్నాడు అనమాట. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇచ్చాను. ఎవరు? దేవుడు. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తలో ఒకదాని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా ఎద్దు ప్రేమగా మాట్లాడుతుంది. అంటే ఆయన మాట్లాడే విధానం ఎంత బాగుంది, మీరు రిసీవ్ చేసుకునే విధానం ఏముంది, ఆమె క్యారెక్టర్ ఎట్లా అక్కడ స్ప్రెడ్ అయింది, ఇదంతా మ్యాటర్ చేసిందండి. ఆమె అప్పుడు ఏం చేశాడు బోయేజు, భోజన కాలంలో నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని చెప్పారు. ఈ చిరక అనేది మనకు క్రాస్ మీద కూడా కనిపిస్తుందండి. అది చేదు చిరక ఇచ్చాడు, ఇక్కడ భోజన పాత్ర ఇస్తున్నాడు. ఈయన చాలా మంచి పడుతాను. నేను కోయి వారి యొద్ద ఆమె దగ్గర కూర్చుంటాను. ఇక్కడ ఆ బోయాజ్ క్యారెక్టర్ చాలా చాలా ఉన్నతంగా తెలుస్తుందన్నమాట. 2వ అధ్యాయం 10వ వచనంలో చాలా చక్కటి మాట ఉంది, సాగిలపడ్డది. 2వ అధ్యాయం 7వ వచనం కూడా మనం ఆలోచించదగింది. కాబట్టి దేవుని సావరిన్ ప్లాన్ ఎట్లుందంటే, రూతును బోయేజుకు కల్పించిన మా పొలంలో ఏరుకోవడం, ఆ పోషణార్థమైన ఇనిషియేషన్ తీసుకోవడం ఈమె క్యారెక్టర్లో తొలి మలుపు. ఈ అధ్యాయం అంతా బోయాజు డిగ్నిఫైడ్ బిహేవియర్ కనిపిస్తుందండి. మనం ఎవరైనా మన దగ్గర పని చేయడానికి వచ్చిన చాలా డిగ్నిఫైడ్ మేనర్లో వాళ్ళను చేర్చుకోవాలి, వాళ్ళ నుంచి ఏం ఆశించకూడదు. కానీ ఒక విధవరాలు, ఒక యవనస్తురాలు, అన్యురాలు, అక్కడ ఎవరి సపోర్ట్ లేదు, మెన్ సపోర్ట్ లేదు, బలగం లేదు, అయినా ఆమెను గౌరవించాడంటే అది స్వతగా వచ్చిన మానవత్వపు విలువలు, ఒక ఎథికల్ వాల్యూస్ ఉన్న మనిషి కాబట్టి, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళ స్నేహం కొనసాగుతుంటుంది. ఈ 2వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది రూతు ఔన్నత్యము, రూతు తగ్గింపు, బోయేజు ఔన్నత్యము, తర్వాత ఆమెకున్న తపన, ఇంటి గురించిన తపన, ఇవన్నీ కూడా ఎన్నదగినవి. అవి మన జీవితంలో అన్వయించుకొని పాటించాలని దేవుని పేరిట ఆశపడుతున్నాను. దేవుడి మాటలు దీవించుగాక.